హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెంటి మధ్య డిఫరెన్స్ ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎందుకు హై రిటర్న్స్ వస్తాయి అనే విషయం అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన బ్యాంకింగ్లో సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే రెండు రకాల ఇంట్రెస్ట్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, అవే తెలుసుకుందాం. ఎందుకు సింపుల్ ఇంట్రెస్ట్లో లో రిటర్న్స్ వస్తాయి, ఎందుకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో హై రిటర్న్స్ వస్తాయి అనే విషయం అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్రెండ్స్, మనము ఒక 1,00,000 రూపాయలు సింపుల్ ఇంట్రెస్ట్లో ఒక 6%కి ఇన్వెస్ట్ చేస్తే 1,00,000 రూపాయలకి 6% అంటే 6,000. ఫ్రెండ్స్, అలా 3 years ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ 6,000. అట్లా 3 yearsకి గాను ఒక 18,000 అయితే ఫిక్స్డ్గా ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. అంటే 3 years తర్వాత మనం ఇన్వెస్ట్ చేసిన 1,00,000 రూపాయలు మరియు 3 years ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ 18,000 అయితే 1,18,000 అయితే రావడం జరుగుతుంది ఫిక్స్డ్గా. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో వడ్డీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, స్థిరంగా ఎవ్రీ ఇయర్కు ఇంత వడ్డీ అనేది రావడం జరుగుతుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వడ్డీ అనేది స్థిరంగా ఉండదు. ఫ్రెండ్స్, అదే 1,00,000 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం యాడ్ చేసుకున్నట్లయితే 1,00,000 రూపాయలకి ఒక 10% ఎవ్రీ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్కి 10,000 అయితే మనకు ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. అదే రెండో సంవత్సరంలో మనకు మొదటి సంవత్సరం వచ్చిన 10,000 అనేది మన ప్రిన్సిపల్ 1,00,000 రూపాయల అమౌంట్కి అయితే యాడ్ అయ్యి 1,10,000కి అయితే రెండో సంవత్సరంలో ఇంట్రెస్ట్ మనకు పడడం జరుగుతుంది. ఆ విధంగా 3 yearsకి ఎవ్రీ ఇయర్కి 10,000 అలా మన ప్రిన్సిపల్ అమౌంట్కి అయితే యాడ్ కావడం వల్ల మల్టిపుల్గా మనకు వచ్చే ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం లాంగ్ రన్లో ఒక 5 years 10 years ఇన్వెస్ట్ చేసినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చాలా హ్యూజ్ రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. ఇదే ఫ్రెండ్స్, సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్న డిఫరెన్స్. సో మనకు ఈ విధమైన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్స్లో అప్లై కావడం జరుగుతుంది. అందుకే ఫ్రెండ్స్, మనకు మ్యూచువల్ ఫండ్స్లో దాదాపు హై రిటర్న్స్ రావడానికి కారణం కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే ఫ్రెండ్స్, మీకు యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అయితే మీకు తెలిసిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లస్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, చాలామందికి ఈ విషయం అయితే తెలుస్తుంది. ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు అని కంప్లీట్గా ఒక వీడియో అయితే మనం ప్రీవియస్గా చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉంది, సెర్చ్ చేయండి. ఆ పర్సంటేజ్లో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు ఇంట్రెస్ట్ అనేది అయితే క్లియర్గా చెప్పినాం. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.